ఆదివాసుల ఆచార సాంప్రదాయాలు దేశానికి ఆదర్శప్రాయమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం సిరికొండ మండలం పరిధిలోని రిమ్మ గ్రామంలో పర్యటించిన మంత్రి నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాలను ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులు నైతం, కవిత సోము, తోడసం సుదర్శన్, మధుబాయ్, సీతాబాయి, దేవారావు కుటుంబాల కొత్త ఇళ్లను పరిశీలించారు. ప్రభుత్వ సహాయంతో సొంతింటి కల నెరవడం ఆనందకర విషయమని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజర్షి షా, అఖిల్ మహాజన్, సర్పంచ్ పెందు జంగుబాయ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చేస్తే మంచి కట్టచ్చు. 1,00,000, 2 లక్షలు ఎక్స్పెండిచర్ చేస్తే అదనంగా చాలా మంచి. కానీ బతకరి ಅಂತ ఏమైతే పెద్దగా తెలుగు మాట్లాడాలి. ఓకేనా? ఏమి అమ్మని బాగా చూసుకో. అంతే సంతోషం ఉన్నారా? ఎవరి సిరిసింది ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. అవునా? ప్రభుత్వం తరఫున బట్టలు పెడుతుంది. జిల్లా అధికారులు ఉంటే దయచేసి పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎంతో శుభదినం ఈరోజు. సో దయచేసి నుంచి తండ్రి నుంచి పూరి గుడిసెల్లో ఉంటున్నారు. ఇల్లు లేక వానకు, ఎండకు తడిసి వెళ్ళి రకరకాల బాధలు ఇబ్బంది పడ్డారు. అందుకనే ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ అంటే మీకు ఎంత తెలుసు. ఆనాడైనా ఈనాడైనా పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు కానీ, పరపు పట్టాలు కానీ, ఇల్లు కానీ వచ్చినాయంటే ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. అందుకే ఈ యొక్క గ్రామాన్ని మోడల్ గ్రామం తీసుకొని సుమారుగా 150 ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు 69 ఇళ్ళు పూర్తయినాయి. ఇంకా మిగతా కూడా నడుస్తూ ఉంది. ఈ ఇళ్ళ విషయం సంబంధించి ఎవరు కూడా ప్రభుత్వం ఇచ్చిన 5 లక్షలతో పాటుగా మహా అంటే 50,000 లక్షలు ఎక్స్ట్రా అంటే పర్వాలేదు, కానీ మళ్ళీ 5 లక్షలు 10 లక్షలు అప్పు చేసి మాత్రం ఇల్లు కట్టే కాదని అప్పుల పాలు కావద్దు, వడ్డీల భారం మోయొద్దు, తర్వాత మనకు మెడకు చుట్టుకుంటుంది. అదే బాధ ఇబ్బంది కాబట్టి. అట్లాగే రెండవ విషయం ఏదైతే రోడ్డు గురించి మాట్లాడడం జరిగిందో, రిమ్మ గ్రామానికి డాంబర్ రోడ్డు కావడం జరిగిందో, ఇప్పుడు ఎస్పీ గారు ఎమ్మెల్యే గారు చెప్తారు మొత్తం ఫారెస్ట్ సమస్య. సో రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు మాట్లాడతాం. ఫారెస్ట్ ఇబ్బంది లేకపోతే దీనికి స్పెషల్ ఫోకస్ పెట్టి రోడ్డు